గృహజ్యోతి లబ్ధిదారులకు ఎల్నినో షాక్. ఎల్నినో ఎన్నిటికి షాక్ ఇస్తుంది. ఎల్నినో అటు కరువు పరిస్థితులకు షాకు, ఇటు కరెంటు కూడా షాకు, ఇంకో దిక్కు ధరలు కూడా పెరుగుడాయి. చూడండి ఒక్కసారి, 200 యూనిట్ల పరిమితి మించి విద్యుత్ వాడకం. జూన్లో 4 లక్షల మందికి పథకం దూరం. జీరో బిల్లు బదులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి. మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మనం ఉన్నది జూలై చివరి వారం, దగ్గరకు వచ్చేసినాం. ఈ టైంలో ఏసీలు వాడుతున్నారు. ఇండ్లల్లా ఏసీలు వాడుతున్నారు. అంత వేడిగా ఉన్నది ఇప్పుడు. ఇంకా ఏసీలు కూలర్లు ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇంకేమున్నది, జూన్ మధ్యలోంచే ఇంకా అవన్నీ వాడకం బంద్ చేస్తారు, అన్నీ కూడా ఆఫ్ చేసి పెడతారు. ఇక అవసరమే లేదనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొంత కూల్ అయిపోతుంది, వర్షాలు పడుతూ ఉంటాయి, ఇక ఎక్కడికక్కడ అవసరం లేదు, జస్ట్ ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది అనే కాలం కించి ఇలా ఏసీలు వాడుతూ ఉన్నారు. ఇలా ఏసీలు వాడినా, కూలర్లు వాడినా, ఫ్యాన్లు ఎక్కువ స్పీడ్ పెట్టి ఎక్కువ వాడినా చివరికి ఏంది అయ్యేదంటే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది. 200 యూనిట్లు దాటితే ఏమవుతుంది అంటే రేవంత్ రెడ్డి బిల్లు పంపుతాడు ఆ ఇంటికి. 200 యూనిట్ల వరకు అయితేనేమో గృహజ్యోతి కింద లబ్ధిదారులకి జీరో బిల్లు జనరేట్ అవుతుంది. ఈ 200 యూనిట్లు దాటంగానే ఏమవుతుంది, ఆయన 200 యూనిట్ల పైన ఉన్నటువంటిది కట్టుకుంటే బాగుంటుండే, నిజంగా ఆ పని చేస్తే బాగుంటుండే, కానీ ఆ పని చేయలే. రేవంత్ రెడ్డి ఏం చేసినంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా సరే 200 యూనిట్ల బిల్లు కట్టకపోవని చెప్పిండు. 201 వస్తే 200 యూనిట్ల బిల్లు నువ్వు కట్టాల్సిందే, ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా. ఇక అట్లాంటప్పుడు అది ప్రభావం పడుతుందా లేదా చూడండి. ఈ ఎల్నినో ఇచ్చినటువంటి షాక్ ఇగో, జూన్లో 4 లక్షల మందికి పథకం దూరం. మళ్ళా అది కూడా ఎంత, 4 లక్షల మంది మైనస్ అయ్యారు. దానికి కారణం 200 యూనిట్లు దాటిపోయింది. దానికి కారణం మనం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వాడుతున్నాం. కాబట్టి చివరికి ఏమైందయ్యా అంటే ఎల్నినో షాక్తోని మనం కరెంటు బిల్లు కూడా దూరం అవుతాం. అంటే కరెంటు పథకానికి కూడా, గృహజ్యోతి అనే పథకానికి కూడా దూరం అయిపోతూ ఉన్నాం, నష్టపోతూ ఉన్నాం. జీరో బిల్లు బదులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి. ఇది సామాన్య ప్రజల మీద పడేటువంటి ప్రభావమే పూర్తిగా. డబ్బులు ఉన్నాడు ఏమున్నది, 200 లేకపోతే 400 కాల్చుకుంటాడు, ఇష్టం ఉన్నట్టుగా బిల్లులు కట్టుకుంటాడు, ఆయనకి ఇబ్బంది లేదు. డబ్బులు ఉన్నాడు ఏం చేస్తాడు, ఆయనకి తాగునీరు కావాలి, ఎట్లయినా సాగునీరు తర్వాత సంగతి. ఆయన పంటలు వండకున్నా లేకపోతే భూస్వామి అయితే ఆయనకి పెద్ద వరకు పడది, వచ్చిన రైతు బంధు జేబులు వేసుకొని కూర్చుంటాడు. కానీ ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కనీసం తాగునీరన్నా కొనుక్కొని తాగుతాడు, ఎట్లన్నా ఏడుకెళ్ళని తెప్పించుకుంటాడు, ఎంతన్నా కరువు రాని ఏమన్నా రాని ఇంట్లో రోజు ట్యాంకర్ తెప్పించుకోమన్నా తెప్పించుకుంటాడు. కానీ సామాన్యుడి మీద ఈ ప్రభావం పడుతుంది. కరెంటు బిల్లు కట్టుకోవాల్సిందే, నీళ్లు కొనాల్సిందే, సాగునీరు ఆడ మరి ఇలా నారు ఎండిపోతుందని ఆగమైపోతూ ఉన్నారు, తీసుకుపోయి ట్యాంకర్లతోని నారు పోసుకుంటూ ఉన్నారు నీళ్లు. వర్షాలేమో దిక్కులేవాయి. అందులో ఇదిగోండి, గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. గృహజ్యోతి కింద ఇళ్లలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన లబ్ధిదారులకు జీరో బిల్లు వస్తుంది. అంటే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే కాక ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వానాకాలంలోనూ ఉక్కపోత కొనసాగుతుంది. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు వాడకం వేసవి మాదిరిగానే కొనసాగుతుంది. నేను ఇంకా ఏసీలను కూడా చెప్పిన, ఏసీలు కూడా వాడుతున్నారు. అలాగే వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటడంతో ఇళ్లలోని మోటార్లు, బోర్లు నడిపే సమయం కూడా పెరిగిపోయింది. దీంతో నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పరిమితి దాటుతోంది. చూసిరా, దీంతో గృహజ్యోతి లబ్ధిదారులు జీరో బిల్లుకు దూరం అవుతున్నారు. ఒక్కసారిగా మొత్తం బిల్లు చెల్లించాల్సి రావడంతో ఆ బిల్లు మొత్తాన్ని చూసి కంగు తింటున్నారు. కొన్ని చోట్ల బిల్లులను చూసి విద్యుత్ సిబ్బందితో గొడవలు పడుతున్నారు. ఇలా ఎల్నినో దెబ్బకు గృహజ్యోతి పథకానికి దూరం అవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో జూన్ నెలలో 4 లక్షల మందికి గృహజ్యోతి పథకం కట్ అయింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 26.54 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా జూన్లో 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. వీరికి 99.18 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించింది. మార్చి నుంచి జూన్ వరకు 6.49 కోట్ల మందికి జీరో బిల్లులు రాగా వీరు 2,355 కోట్ల సబ్సిడీ పొందారు. కాగా ఎన్పీడీసీఎల్ పరిధిలో గత 3 నెలల కాలంలో 5,384 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇందులో ఒక్క జూన్లోనే 1,612 మిలియన్ యూనిట్ల కరెంటు వాడకమైంది. ఉమ్మడి వరంగల్ పరిధిలో 6 జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెలలో 385 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గతేడాది జూన్తో పోలిస్తే ఇది 70% ఎక్కువ కావడం గమనార్హం. ఎల్నినో ప్రభావం వల్ల ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లోనూ విద్యుత్ వినియోగం అంశంలో ఇదే పరిస్థితి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యుత్ వాడకం మరింత పెరుగుతుంది. దీంతో జూలైలో కూడా గృహజ్యోతి లబ్ధి పొందే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది అంటూ ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు 26 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నటువంటి ఆ 18 జిల్లాల్లో ఇవాళ ఎన్పీడీసీఎల్ పరిధిలో 22కు పడిపోయిందంటే ఇంకొక
4 లక్షల మంది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెరుగుతుంది ఇళ్ళ బోర్లతో పాటు మోటార్లు నీళ్ళ కోసానికి. మరి అదిగాక ఇక కూలర్లు, ఏసీలు లేకపోతే ఫ్యాన్లు విపరీతంగా వాడడం వల్ల డెఫినెట్గా ఆ 200 యూనిట్లు దాటిపోవుడే, మనకు ఆ పథకానికి దూరం అవుడే. మళ్ళీ ఇదో దరిద్రం ఏముందంటే ఆ పథకానికి ఒక్కసారి దూరం అయితే మళ్ళోసారి జీరో వస్తుందా అంటే అదిగా ఏదో అంటారు దొంగ దెబ్బ తీస్తున్నట్టు ఉంటుంది. చెప్పలేము, గ్యారంటీ లేదు. కొంతమందికి అయితే ఎగిరిపోయింది, ఒక్కసారి దాటినరా ఆ పథకంలోకి వెళ్ళి అవతల పడ్డారు, అప్పటి నుంచి వాళ్ళకి మళ్ళీ జీరో బిల్లు వస్తలేవు. అది కూడా ఒక ప్రాబ్లం ఉన్నది, చాలామందికి ఆ ఇష్యూ ఉన్నది.